హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 40 అండి, వేస్ట్ 34, ఆమ్ హోల్ వచ్చేసరికి 9. ఇవి మెజర్మెంట్స్. బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ రౌండ్ నెక్. సరేనా? బ్యాక్ ఓపెన్ అంటే ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పావించి గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేయండి. బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే పావించి ఉక్సులు పట్టి కాజపట్టికి వదిలేయాలి. ఓకేనా? 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, లెంత్ వచ్చేసరికి 15 ఇంచులు. దానికి 3/4 ఇంచు కలపండి, అంటే పావుదక్కు 16 ఇంచులు. కొంచెం దూరంలో మళ్ళీ పావుదక్కు 16 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, ఎంత పెడితే బాగుంటుంది, అసలు ఎంత పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను. ఓకేనా? చూడండి, షోల్డర్ వచ్చేసరికి చూడండి 5.5 సరిపోద్ది. ఆమ్ డౌన్ వచ్చేసరికి 6. ఓకేనా? 5.5 ఎందుకు పెట్టాలి, 6 కూడా పెట్టవచ్చు. ఓకేనా? చెప్తాను ఎందుకు పెట్టాలి అనేది. ఓకేనా? ఆమ్ డౌన్ 6 మార్క్ చేయండి. ఓకే, ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా? చెస్ట్ 40 అంటే చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. చెస్ట్ 40 అంటే డివైడెడ్ బై 4 అంటే 10. ఓకేనా? 40 డివైడెడ్ బై 4 అంటే 10. 10 - 1 = 9. ఆమ్ హోల్ 9. ఆమ్ హోల్ 3 భాగాలు చేసి షోల్డర్ 6 కూడా పెట్టచ్చు. ఓకేనా? 10, 1.5 ఖర్చు. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? షోల్డర్ 5.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5.5 పెట్టండి. ఓకే, లేదు అంటే 6 కూడా మార్క్ చేసుకోవచ్చు. చాలామందికి డౌట్స్ వస్తాయండి, అడుగుతున్నారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. ఓకేనా? ఇలా మార్క్ చేసుకోవచ్చు. కార్నర్లో 1.5 మార్క్ చేసి ఈ విధంగా ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేసేయండి. ఓకేనా? 1.5కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. ఇదంతా చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకుంటే ఆమ్ హోల్ 9 వచ్చిందా లేదా తెలుస్తుంది. ఓకేనా? అందరికి ఇలాగే వస్తుందా రావచ్చా అని అడుగుతున్నారు. ఓకేనా? వచ్చింది, వెరీ గుడ్. ఇవి వస్తుందండి, హ్యాండ్కి బాడీకి మ్యాచ్ అయినప్పుడు వస్తుంది. వేస్ట్ 34 అంటే 1 పార్ట్ వచ్చేసరికి 8.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయండి. ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి, ఈజీగా స్టిచ్ చేయండి. ముందు మార్కింగ్ కూడా చాలా నీట్గా గీయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతాం కానీ అవ్వకుండా నీట్గా 1కి 2 సార్లు గీసి చెక్ చేసుకోండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్ ఏమి జారు, కాకపోతే థ్రెడ్ పెడతాను. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసరికి 4 ఇంచెస్ అంటే 4.5 మార్చండి. కింద నుంచి ఇటు 2.5 ఇవ్వండి. ఓకేనా? ఇటు 2.5 ఇచ్చేసి కింద నుంచి 4 ఇంచెస్ అంటే 4.5 పెట్టాలి. కింద పావు ఇంచు, పైన పావు ఇంచు. పైన 2.5 ఇచ్చాం కదా, కింద 3 ఇవ్వండి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. ఇది క్రాస్గా వస్తుంది. దీనిలో ప్రాబ్లం ఏం లేదు, కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఓకేనా? దీనిలో రౌండ్ తీసేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా చిన్న రౌండ్ చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. యూ షేప్లో అనమాట. రౌండ్ కాదు, స్క్వేర్ కాకుండా చిన్న షేప్ చాలా అందంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ కటింగ్ ఫిట్టింగ్ కూడా వేసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ ఏమి జారవు. ఇంత తీసుకుంటున్నాం కదా, షోల్డర్ ఏమో జారిపోతాయి అని కంగారు పడిపోతున్నారు. అలాంటిది ఏం పెట్టుకోకండి, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఇది ఎలా ఉంది యాస్టీజ్గా అలాగే కట్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్ వేసుకున్నామంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అంతేకాని ఏదో అలికేసినట్టు అలా కాదు, షేప్ రావాలి. ఓకే, షేప్ వస్తే అందంగా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే షేప్లెస్ బ్లౌజ్ అనుకుంటున్నారు, షేప్లు ఉండవు కదా, షేప్ బెల్ట్ కాదు కదా అని. ప్రిన్సెస్ అంటే ఎవరు, అసలు షేప్ ఉండాలి, అదే అందం కదా ఆడవాళ్ళకి. ఇప్పుడు అంతేగాని షేప్లెస్ బ్లౌజులు అనుకుంటున్నారు, అట్లా కాదు, చాలా నీట్గా వస్తుంది. మనం తీసే దానిలోనే ఉంటుంది, షేప్లెస్ బ్లౌజ్ ఏం కాదు. ఓకేనా? నన్ను చాలామంది షేప్లెస్ బ్లౌజ్ నేర్పించాక అని అంటారు క్లాస్లో. అదేందమ్మా అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఆ పేరు పెట్టారు వాళ్ళు. ఓకేనా? మీరు అలా పిలవకండి. ఓకే, తెలిసి తప్పు చేయకూడదు, కానీ తెలియకుండా చేస్తే ఏం చేయలేం. ఓకేనా? తెలిసి కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని షేప్లెస్ బ్లౌజ్ అనకూడదు. ఓకేనా? ఓకే, చూడండి, ఈ విధంగా మార్కింగ్ మీద కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. ఓకేనా? చూడండి, ఎక్స్ట్రా పావు ఇంచు ఉంచాం కదా, అది వదిలేసి ఈ విధంగా కట్ చేసేయండి. ఓకే, మొత్తం యాస్టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేయండి. ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయి కదా అని కట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా కట్ చేయొచ్చు. 1కి 2 సార్లు చూడండి. చాలా థ్యాంక్స్ అండి, వీడియోస్ని చాలా బాగా వెళ్తే నాకు కూడా హ్యాపీ. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు వీడియోని 1కి 2 సార్లు చూస్తే అర్థమవుతుంది. చాలామందికి చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి, కాల్ చేస్తారు. కొంతమంది చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు, కొంతమంది ఫొటోస్ పెడుతున్నారు, ఇలా కుట్టామండి, మీరు చెప్పినట్టు కుట్టాం, చాలా బాగా వచ్చిందండి అని చెప్తున్నారు. హ్యాపీ అండి, నేను కూడా హ్యాపీ మీతో పాటు. ఓకేనా? మనం చేసే పని బాగుండి ఉంటే మనం కూడా హ్యాపీ. ఓకేనా? ఈ విధంగా నెక్క తీసేసిన తర్వాత ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి కాట్లేయాలి, అంతేగాని ఖర్చుతో సహా ఫోల్డ్ చేస్తున్నారు, అలా చెయ్యొద్దు.
ఓకేనా. కొన్ని తెలియాలండి, ఖర్చు వదిలేసేది, ఖర్చు పాటు మనకు పని లేదు, ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాం మార్జిన్. ఓకేనా. ఇన్కేస్ టైట్ అయితే ఇప్పుకుంటాం, లేదు మన అక్కో మన చెల్లి వేస్తే సరిపోతే ఒక కుట్టు ఇప్పుకుంటాం, లూజ్ అయితే ఒక కుట్టు వేసుకుంటాం అంతే. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఈజీగా చాలా బాగా కట్ చేయొచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ప్రిన్సెస్ కట్ ఎందుకు ప్రిన్సెస్ కట్టే కుడుతున్నానంటే ఈ అమ్మాయి మ్యారేజ్ అవ్వలేదు, చిన్న అమ్మాయి, షేప్ బెల్ట్ కుట్టమని ఆది బ్లౌజ్ కూడా ఇచ్చింది. నేనే వద్దు షేప్ బెల్ట్ వద్దమ్మా, ప్రిన్సెస్ కట్ కుడతాను బాగుంటుంది అంటే ఓకే మీ ఇష్టం అండి అంది. ఓకేనా. అవతల వాళ్ళకి తెలియకపోతే మనమే చెప్పాలి. మ్యారేజ్ అవ్వలేదంటే సింగిల్ లేరు ఇంకోటి అంటే అయిన వాళ్ళు వేసుకోకూడదని కాదు నా ఉద్దేశం. అలా వేసుకుంటే ప్రిన్సెస్ కట్ పెట్టుకుని బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. ఓకేనా. డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేసి ఒక లైన్ డ్రా చేయండి. ఇలాంటి ఎల్ షేప్ స్కేల్ ఉంటే మీ దగ్గర వాడండి, లేకపోతే తీసుకోవడానికి ట్రై చేయండి. మనకు ఒకవేళ ఏంటంటే క్రాస్గా కొడతా ఉంటాం, మనకు రానప్పుడు దీన్ని వాడుకోవాలి. ఇది ఉండి వాడుకోకపోవడం రాలేదనుకో మళ్ళీ ప్రాబ్లమే. ఓకేనా. ఇది ఎలా వాడాలో కూడా తెలియాలి. ఓకేనా. ఒక వస్తువు ఉంది అంటే ఎలా వాడాలో తెలియాలి, అప్పుడే మనకు యూజ్ అవుతుంది. అంతేకాని వస్తువు ఉండి మనం వాడడం రాకపోతే వేస్ట్ కదా. ఓకేనా. అలా వేస్ట్ ఏం చేయకండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 5. ఓకేనా. పావుదొక్కు 6 పెట్టిన, పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్, ఆమ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా కొంచెం దూరంలో పావుదొక్కు 6 మార్క్ చేయండి. క్యాప్ హ్యాండ్ లాగా చిన్న హ్యాండ్ పెట్టండి అందే. ఓకేనా. ఇలా వేసుకుంటారు కొంతమంది, బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి. హ్యాండ్ చంకలో కూడా క్లాత్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఆమ్ హోల్ 9 ఈ విధంగా క్రాస్గా పెట్టండి. 1.5 ఖర్చు పెట్టండి. బాడీకి 1.5 పెట్టాం కాబట్టి క్రాస్గా 1.5 పెట్టండి. ఓకేనా. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.5. ఓకే, 6.5 మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా 6.5 పెట్టండి. ఒక 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా చూడండి. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. హ్యాండ్ వచ్చేసరికి చూడండి చిన్నది పడలేదు కాబట్టి మళ్ళీ చెక్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంతేకాని ముందు డ్రాయింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. 1.5 మార్క్ చేయండి. ఓకేనా. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని మనకు 1.5కి నుంచి కర్వ్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా 1.5కి కర్వ్ ఇచ్చేసండి, చాలా బాగా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి, చాలా ఈజీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా. చూడండి ఆమ్ హోల్ షేప్ తీయడం కూడా రావాలి. ఓకే, ఈ స్కేల్ లేకపోతే ఇది కూడా కొనుక్కోండి, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. 40-50 రూపీస్ ఏరియాని బట్టి అండి. ఓకేనా. మా షాప్లో అయితే 40 రూపీస్. ఓకేనా. అలా అనమాట, ఒక ఏరియాని బట్టి ఉంటుంది, మీరు దాన్ని బట్టి చూడండి. ఓకే, చూడండి ఇలా ఉంది కదా, ఇది కూడా తీసేయండి. ప్రతిదీ అవైలబుల్గా ఉంటాయండి. మీ షాప్లో ఏముంటాయి, ఎక్కడుంటారు మీరు అని అడుగుతున్నారు చాలామంది, కామెంట్ చేస్తున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. ఓకేనా. వాట్సాప్ మెసేజెస్ చేస్తున్నారు. ఓకేనా. మేము ఉండేది శ్రీనగర్ అండి, గాజువాక డీమార్ట్ దగ్గర. ఓకేనా. చూడండి ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా. చూడండి ఓపెన్ చేసేసి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచే తీయాలా, ఎక్కువ తీయకూడదా అని అడుగుతున్నారు. పెద్ద సైజు అయితే 3/4 ఇంచ్ తీయాలి కదా అంటున్నారు. 3/4 ఇంచ్ ఎప్పుడు తీస్తామంటేనండి, చెస్ట్ పార్ట్ హెవీగా బాడీని మించి ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి తీస్తాం. ఓకేనా. లూజ్ వచ్చేసినప్పుడు, చేతులు కొంచెం సన్నగా ఉంటాయి అన్నమాట, కొంతమందికి బాడీకి సమానంగా ఉండవు. అలాంటప్పుడు కొన్ని మార్పులు ఉంటాయండి, అది ఎప్పుడు తీయాలి, సిచ్యువేషన్ బట్టి తీయాలి. ఎప్పుడు పడితే అప్పుడు తీసేయము అనమాట, అందరికీ తీసేయము. ఓకేనా. అలా తీయాలి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఈ విధంగా ఇంటూ మార్క్ పెడితే రాంగ్ సైడ్ అని అర్థమవుతుంది. మన ఫ్యాబ్రిక్లో అంటించుకుంటాం కదా ప్రతిదీ, అలా అంటించుకున్నప్పుడు రాంగ్ సైడ్ అని తెలియాలంటే ఇలా అన్నమాట మార్క్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి క్లోజ్ మన వైపు ఉండాలి, ఇలా వేసుకోండి. ప్రిన్సెస్ కట్ కాబట్టి క్లోజ్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద యాస్టీజ్గా స్ట్రైట్గా పరవాలి. ఓకేనా. అలా పరిస్తే ఒక 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఉంచాం కదా, అది బయటికి పెట్టండి. అలా పెడితే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా. చాలా బాగుంటుందండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్న చాలా పర్ఫెక్ట్గా, చాలా అందంగా ఉంటుంది. ఒకటి గమనించాలి, ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ 40 అంటే ఇంకొక 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్లో దించుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లేసిపోయినట్టు, చెస్ట్ పార్ట్ కిందకి లూజ్ ఉంటే జారిపోయినట్టు అనిపిస్తుంది. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 మార్క్ చేయండి. ఈ విధంగా 6.5 మార్క్ చేసేసి చూడండి, 6.5 మార్క్ చేయండి. 2.5కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఒక లైన్ డ్రా చేయండి, సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఇలా రౌండ్ తీసేయండి. రౌండ్ తీసేస్తే నీట్గా ఉంటుంది. బ్యాక్ ఎలా రౌండ్ తీసామో అలాగే చిన్న రౌండ్ అనమాట. ఓకేనా, చూడండి చెక్ చేయండి. ఈ విధంగా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసరికి ఉక్సులు పట్టి కాజా పట్టి ఒక పావించి బయటికి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే బయటికి పెట్టేయాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకుని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ నెక్ 6.5 అడ్జస్ట్ అవ్వలేదు, చిన్నది అడ్జస్ట్మెంట్ చేస్తాను. 6.5 సరిపోద్ది. 6 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం పైకి కావాలంటే 6 కూడా పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. 2.5 ఇటువైపుకి ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా, 2.5 ఉంటే మనకు ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, సరిపోద్ది, నీట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా పెట్టండి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసి ఒక గుండు పిన్ పెట్టేసేయండి. ఎప్పుడైనా సర్దుకోవాలంటే ఉందలే అని చెప్పి చూడకుండా వేసేస్తున్నారు, అలా వేసేయొద్దు. ఎందుకని చెప్తున్నానంటే కొంచెం చూడండి, ఆలోచించండి. చాలా తెలివిగల వాళ్ళు చాలా బాగా చేస్తారు, అలాంటప్పుడు ఎందుకు ఆలోచించరు? ఓకేనా, కొంచెం ఆలోచించండి. మిస్టేక్ ఎక్కడ చేసాం మనకే తెలిసిపోద్ది, అవతల వాళ్ళు చెప్పవసరం లేదు. ఓకేనా, వీల్ మార్క్ చేయండి చంకలో. ఈ విధంగా వీల్ మార్క్ చేసుకుంటే కింద ఒక 1/2 ఇంచ్ ఉంచండి. ఎందుకో చెప్తాను. అమ్మాయి కొంచెం చెస్ట్ పార్ట్ ఎక్కువే, మామూలు హైటే ఉంటుంది, కాకపోతే చెస్ట్ పార్ట్ ఎక్కువే అంటే ఫ్రంట్ పార్ట్ సరిపోదు. అలాంటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. కింద ఉండాలి కానీ సైడ్ ఉండకూడదు. ఎలాగో నేను చెప్తాను. సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది కదా, అది ఉండకూడదు. సైడ్ వచ్చేసరికి తగ్గాలి, కింద ఉండాలి చెస్ట్ పార్ట్ దగ్గర. అలాగో నేను ఈజీగా చెప్తాను. ఫ్రంట్ పార్ట్ తీసేయండి, యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి. నెక్ గీసాం కదా, ఎలా ఉందో అలాగే చంకలో కూడా యాస్టీజ్గా ఎలా ఉందో అలా తీసేయండి. ఓకేనా, కొంతమంది ఏమో మాకు వస్తుందా, మేమేం చదువుకోలేదని ఫోన్లు చేస్తున్నారండి, మెసేజెస్ పెడుతున్నారు, వచ్చిందే మీరు చెప్పేది అంటున్నారు. వచ్చిందండి, చాలా ఈజీ. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఓకేనా, ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్. 30 క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా, 30 డేస్కి వచ్చేసరికి 1199 రూపీస్. ఓకే, ఏమేమి చెప్తారండి అని అడుగుతున్నారు. మీకు ఏం కావాలో అన్నీ చెప్తామండి, మ్యాక్సిమం కవర్ అయిపోద్ది. ఓకేనా, మీకు ఇంకా ఫర్దర్గా కావాలంటే నెక్స్ట్ ఆ మంత్ కూడా జాయిన్ అవ్వచ్చు, మీ ఇష్టం, మీకు అవసరాన్ని బట్టి. కొంతమంది ఏంటంటే బయటికి కూడా స్టిచ్ చేస్తూ ఉంటారు, డౌట్లు వస్తూ ఉంటాయి, అలా ఉంటారు 2-3 మంత్స్ ఉందాము నేర్చుకుందామని. ఓకేనా, మీ ఇష్టం, దాన్ని బట్టి మీకు పర్లేదు అంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు. ఓకేనా, యాస్టీజ్గా ఎలా ఉందో అలా తీసేసాం కదా, చూడండి. అయితే చెస్ట్లో 10వ భాగం, ఓకే సారీ 4వ భాగం, ఒక భాగం అంటే 10, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపండి, అంటే 11 పెట్టండి. ఇటు వచ్చేసరికి చెస్ట్ 40 కదా, 4 దగ్గర మార్క్ చేయండి. కింద వచ్చేసరికి 3.5 దగ్గర మార్క్ చేయండి, 1/2 ఇంచ్ లెస్ చేయండి. ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 40 డివైడెడ్ బై 24 వేస్తే ఎంత వస్తుంది? ఓకేనా, మనం 24 వేయాలి, 3.3 వస్తుంది. 24 వేస్తే మనకి ఎంత వస్తుంది? 1.6 వచ్చింది. అయితే మనం 12 వేసాం కదా, 12 కావాలి ప్రిన్సెస్ కట్కి. డాట్లు వేసినప్పుడు 24 వేయాలి. ఓకేనా, 3.3కి 1/2 ఇంచ్ లెస్ చేయండి, అంటే 2.3 పెట్టేసి పైకి 2.5 పెట్టేయండి. ఈ విధంగా లైన్ కొట్టేయండి. ఓకేనా, అర్థమైందా? ఓకేనా, 2.3 పెట్టేసి అక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. ఓకేనా, పైన 4 పెట్టి కింద 3.5 పెట్టి 3.5 నుంచి 2.3 పెట్టి పైకి 2.5 పెట్టేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని, ఈ స్కేల్ తీసుకుని ఈ విధంగా, ఇది చాలా యూజ్ అయ్యిద్దండి నెక్కలు తీసినప్పుడు కానీ డ్రాప్ కానీ ఏదైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా డాట్స్ రూపంలో ఇలా కలిపేయండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, చాలా ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఈ విధంగా షేప్ తీసేయండి. చిన్న షేప్ తీస్తే ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి కాజా పట్టియో లేకపోతే ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంటే పెద్దది రాకుండా, ఇలా ఉన్నప్పుడు కొంచెం పొట్ట మీద పడిపోకుండా నీట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో ఎపెక్స్ పాయింట్కి ఈ విధంగా మధ్యలో డాట్ వేయండి. మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు. నాకైతే ఇష్టం అండి అలా డాట్ వేయడం, చాలా బాగుంటుంది. చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం మధ్యలో నొక్కినట్టు ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. వీళ్ళు మార్క్ చేసేసేయండి. ఇది యాస్టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేసేయండి షేప్ ప్రకారం. ఓకేనా, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగేనండి మెయిన్, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అమౌంట్ కూడా ఎక్కువే వస్తుంది. నా దగ్గర నేను తీసుకునేదైతే 550 తీసుకుంటాను. చాలామంది మీరు ఎంత తీసుకుంటారు ఏంటని అడుగుతున్నారు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి 550 తీసుకుంటాను. ఓకేనా, మనకి వేస్ట్ వచ్చేసరికి 34 అంటే ఉందా లేదా చెక్ చేస్తాను, సరిపోలేదు నాకు, అందుకు ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తగ్గుతుంది. ఓకే, ఒక్కసారి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేయండి. ఓకేనా, తగ్గుతుందంటే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎక్కువైందంటే తగ్గించాలి. మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటే చెక్ చేసుకుని కావాల్సినంత ఉంచుకొని వేస్ట్ సైజు దానికి 1.5 ఖర్చు ఉంచుకొని మిగతాది నీట్గా కట్ చేయడమే. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకుని మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. చంకలో 1/2 ఇంచ్ లోతు తీసాం కదా, లోతును కూడా తీసేయండి. ఈ విధంగా
ఓకే, ప్రతిదీ కటింగ్లో చేసేసుకోండి. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కొన్ని గుర్తుంటే గుర్తుండకపోవచ్చు. ఓకేనా, అంతే ముందే తీసేసుకొని చక్కగా అన్నీ అంటించేసి ఎక్స్ట్రా పార్ట్ ఏమి లేకుండా తీసేసి నీట్గా కట్ చేసి మిషన్ ఎక్కండి. ఈజీగా 1 అవర్ 45 మినిట్స్లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా, చాలా ఈజీగా అయిపోద్ది, చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక ప్రొసీజర్లో స్టిచ్ చేయాలి, అంతేగాని వెనకది ముందుది వెనక స్టిచ్ చేయొద్దు. ఓకేనా, ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్. టైం సేవ్ అవ్వాలంటే ప్రొసీజరే అసలు మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైనా చేస్తారు, చేయడం కాదు ముఖ్యం, మనం ఎంత టైంలో చేస్తాం, ఎంత బాగా చేస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా షేప్ తీసాం కదా, ఇది పెట్టేసి రాంగ్ సైడ్ అని మార్క్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రెండు ఒకవైపే పెట్టేస్తున్నారు, అది స్టిచ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా సైడ్కి పెట్టేసి ఒక్కసారి చెక్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది అని చెప్పాను కదా, ఎక్కువ వచ్చింది. దీన్ని ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసి మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా ముందే తీసేసుకోవాలి. మనం ఎక్కువ తీసుకున్నాం కదా, సైడ్కి వచ్చేసరికి ఈ విధంగా తీసేయాలి. ఓకేనా, ఇలా తీసేసి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఓకేనా, ఇలా తీసేయండి ఇది. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి అండి. ఓకేనా, చూడండి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇలా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఈజీగా డాట్ వేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.